ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి అప్పటికి ఏంటంటే బాడీ కూల్ అవుతుందంటే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎట్ ఎ టైం అది చేంజ్ అవ్వడం వల్ల ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఈ కోల్డ్ అన్నది, కోల్డ్ అన్నది, అలాగే కఫం అన్నది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కఫతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కోల్డ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జలుబు అన్నది చేరుతుంది. అలాగే రన్నింగ్ నోస్ అంటే ముక్కు దిబ్బడ, తర్వాత సైనస్ ఇష్యూస్ కూడా కొంతమందికి సైనస్ అకార్డింగ్ టు దేర్ బాడీ టైప్ని బట్టి సైనస్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ వీడియోలోని చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం ఏదైనా సరే మనకి ఇక్కడ జలుబు వచ్చింది అనుకోండి, జలుబు కానీ ఇది దగ్గు కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకి మ్యాక్సిమం ఏంటంటే 7 days పడుతుంది. క్లియర్ అవ్వాలంటే 7 days పడుతుంది. సో మందులు వేసుకున్నా 7 days పడుతుంది, మందులు వేసుకోకపోయినా 7 days పడుతుంది. కానీ మనకి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మందులు వేసుకోకుండా సింపుల్గా మనకి న్యాచురల్ ట్రీట్మెంట్ మీకు చూపిస్తాను. ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఎనర్జీ పాయింట్స్ మన చేతుల్లోనే, అరచేతుల్లో ఉంటాయి, అలాగే అరకాలలో కూడా ఉంటాయి. ఈ 72,000 నాడుల ఎనర్జీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ దగ్గర కనుక చక్కగా మసాజ్ చేసుకోవడము, అలాగే మనకి ఇక్కడ మనకి ఇంట్లోనే దొరికేటువంటి మెంతుల ద్వారా పేపర్ టేప్ అండి ఇది. సో వీటి ద్వారా మనం కనుక ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేసుకొని పెట్టేసుకొని పడుకుంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందంటే ఎక్కువగా బాగా జలుబు, తర్వాత ఈ సైనస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో మనకి ఇది బైలేటరల్ అండి. సో కలర్ థెరపీ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి బ్లాక్ కలర్ మార్కర్ ఉంటే చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి చూపుడు వేలికి అంటే ఎడ్జ్ దగ్గర ఎండ్ వస్తుంది పాయింట్. ఓకేనా. సో ఎడ్జ్ దగ్గర మనకి ఈ టిప్ దగ్గర వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా. ఇది లంగ్ పాయింట్ అంటాడు, LU11 పాయింట్ అంటాడు. ఓకేనా. సో ఈ పాయింట్ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఓకే. ఈజీగా ఏదైనా సరే మనకి ఈజీగా అర్థం అవ్వాలని నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ ప్లేస్లో చక్కగా మనకి బ్లాక్ కలర్ మార్కర్ వేసేసేయండి. నెక్స్ట్ సిమిలర్గా సెకండ్ పాయింట్ అండి. ఇదిగోండి చూడండి, సిమిలర్ పాయింట్ మనకి ఫస్ట్ జాయింట్ ఉంది కదా, ఈ ఫస్ట్ జాయింట్ దగ్గర ఎడ్జ్ దగ్గర. సో మీకు ఇంకా బెటర్గా కావాలంటే కనుక ఇవన్నీ మాకు తెలీదు అనుకుంటే కనుక చాలా సింపుల్. ఈ ప్లేస్ దగ్గర చక్కగా ట్విస్ట్ చేసేసేయండి. ఇట్లా కొంచెం సేపు ట్విస్ట్ చేయండి. ఓకేనా. ట్విస్ట్ చేయండి, లేకపోతే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సరిపోతుంది. ఓకే. ఎడ్జ్ దగ్గర వస్తుంది మనకి ఇక్కడ. సో ఈ ప్లేస్ దగ్గర ఈ 2 పాయింట్స్, సో లార్జ్ ఇంట్రెస్ట్ లంగ్ పాయింట్ అంటారన్నమాట వీటిని. ఈ పాయింట్స్ దగ్గర చక్కగా ప్రెస్ చేసేసుకోండి ఆటోమేటిక్గా ఇలాగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా